నాగర్ కర్నూలు జిల్లాలో అమరాబాద్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి ఘాట్ రోడ్లోని మినీ ట్రావెల్స్ ఆర్టీసీ బస్సు రెండు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లక్ష్మయ్య అనే వ్యక్తికి తీవ్రమైన గాయాలు కాగా మరో 18 మందికి స్వల్పంగా గాయాలైనట్లుగా తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే శ్రీశైలం దేవస్థానానికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బయలుదేరినాము హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరి బోడుపల్లికి వెళ్ళి బయలుదేరి అవుటర్ రింగ్ రోడ్ మీదకి వెళ్ళి వచ్చేసి మైసిగండిలో దర్శనం చేసుకున్నాం. అర్లీ మార్నింగ్ 8:30కి దర్శనం చేసుకున్నాం. 8:30 దర్శనం చేసుకుని టిఫిన్ చేసి ఆడికెళ్ళి డైరెక్ట్గా ఉమామహేశ్వరం వచ్చినాం. 9:30కి వచ్చినాం. 9:30కి వచ్చేసి దర్శనం చేసుకున్నాం. ఆడ మంచిగా దర్శనం చేసుకున్నాం. ఆడికెళ్ళి మధ్యమడుకు బయలుదేరినాం. ఆడ మధ్యమడుకు బయలుదేరే వరకు 1:30, 2 ఆ ప్రాంతం అయింది. ఆడ 3 గంటలకు బంద్ ఉంటుంది కదా, 3 గంటల వరకు బంద్ ఉంటుంది కదా. ఆ 3 గంటల వరకు బంద్ ఉంటే మేము ఆడ భోజనాలు చేసేసుకొని దేవుని దగ్గరకు పోయి దర్శనం చేసుకొని ఆడికెళ్ళి బయలుదేరినాం. ఆడికెళ్ళి బయలుదేరి మున్నూరు పాడుకు వచ్చి టీ బ్రేక్ తీసుకొని టీ తాగి మంచిగా బయలుదేరి ఒక 50 కిలోమీటర్ ఓటర్లపల్లి, ఇంకా నియర్ ఓటర్లపల్లి వస్తుంది. ఓటర్లపల్లి వచ్చే ముందర ఆర్టీసీ బస్సు ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ అసలు ఓవర్ స్పీడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న బండిని మొత్తం లెఫ్ట్ సైడ్ ఉన్నాం మేము మొత్తం టోటల్గా తాగినట్టు వాళ్ళ కళ్ళు ఎర్రగా అయిపోయినాయి. ఎంత కొట్టినా కూడా ఏ మాత్రం కూడా రెస్పాన్స్ లేదు మనిషికి. అంత నెగ్లిజెన్స్ డ్రైవింగ్. అసలు ఆ సిచ్యువేషన్ చూస్తే మేము వచ్చిన వెహికల్ అయితే నుజ్జు అయిపోయింది. ఆ వెహికల్ అంత దారుణంగా ఉన్నది. మేము దేవుని దయ వల్ల ఎంతో పుణ్యం చేసుకుంటే బతుకున్నాం ఈరోజు. అదే టైప్లో అట్నే వచ్చేస్తే అసలు అందులో ఒకరు కూడా బతికే సిచ్యువేషన్ లేదు. బస్సు వచ్చి గుద్ది ఆ సీట్లు మొత్తం ఇక పోయి అల్లలు కలవాడి ఆ మనిషే కానీ రాలేదు. మొత్తం సీట్లు మొత్తం పడిపోయినాయి. వెనకే రాదు బండి. ఇంకా అందరికీ మామూలుగా అందులో 14 మంది అందరికీ మామూలుగా కలిగినాయి. ఇక మా బిడ్డకు, మా మనవరాలకు, ఇంకో మనవరాలు, ఇంకో కొడుకు ఈడ ఓ మనవనికి అందరికి మామూలుగా ఆయనకి ఎక్కువ కలిగినాయి. కళ్ళు లేస్తలేవు. రైట్, ఇక ప్రమాదానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఈ ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారు? జనిమా నల్లమల అటవీ ప్రాంతంలో నిన్న సాయంత్రం 7 నుంచి 8 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై ఈ యొక్క ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే హైదరాబాద్ గట్కేసర ప్రాంతానికి చెందినటువంటి ఒకే కుటుంబానికి చెందినటువంటి 18 మంది దాదాపు ఒక మినీ ట్రావెల్స్ బస్సు అద్దెకు తీసుకుని ఆ బస్సులో శ్రీశైలం బయలుదేరి జరిగింది. అయితే మార్గ మధ్యలో ఉన్నటువంటి మైసిగండి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మధ్యమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి వాళ్ళు సాయంత్రం అక్కడ 5 గంటలకు మధ్యమడుగు నుంచి బయలుదేరడం జరిగింది. అక్కడ సుమారుగా వటవర్లపల్లి దగ్గర ఉన్నటువంటి రాసమల్లు బావి దగ్గరకు రాగానే అక్కడ ఉన్నటువంటి మలుపు దగ్గర శ్రీశైలం నుంచి 5:30 గంటల సమయంలో బయలుదేరినటువంటి ఏదైతే మహబూబ్నగర్ డిపోకి చెందినటువంటి ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఒక ప్రమాదం జరిగినట్టు కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఇందులో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ తీవ్ర గాయాలైనటువంటి వారిని కూడా పెద్ద ఎత్తున ముందుగా పోలీసులు అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ల ద్వారా కూడా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ మెరుగైన చికిత్స అందించడం, ఎవరికైతే తీవ్ర గాయాలయో వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ షిఫ్ట్ చేయడం జరిగింది. దీనిపై ఇప్పటికే అచ్చంపేట స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి చిక్కుడు వంశకృష్ణ స్పందించడం జరిగింది. రాత్రి వారి కుటుంబ సభ్యులను అక్కడ జరిగినటువంటి ప్రమాద తీరుగాను అన్నిటి కూడా వాళ్ళంతా కూడా తెలుసుకోవడం జరిగింది. ఆసుపత్రిలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులతో పరామర్శించడం జరిగింది. అయితే మొత్తంగా 108 అంబులెన్స్ల ద్వారా 108 అంబులెన్స్ ద్వారా యొక్క ప్రమాదం అయినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంతమందిని అక్కడ వటవర్లపల్లిలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించడం, మెరుగైన చికిత్స అచ్చంపేట అక్కడ నుంచి హైదరాబాద్ తరలించడం జరిగింది. మొత్తంగా 18 మంది యొక్క ప్రమాదంలో గాయపడినట్లు కూడా అంచనా వేస్తున్నటువంటి పోలీసులు ప్రస్తుతానికి అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. జనీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరిశంకర్.